महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫిబ్రవరి మాసంలో ఫలితాల విషయానికి వస్తే ముఖ్యంగా మనం గమనించదగిన విషయం ఏంటంటే ఇక్కడ శుక్ర భగవానుడు ధనస్సు నుంచి మకరంలోకి ట్రాన్సిట్ అవుతున్నారు. రవి భగవానుడు కూడా ఆయన కుంభ సంక్రమణం చేయబోతున్నారు. 14వ తారీఖు నుంచి ఇక ఆయన కుంభరాశిలో ఉండబోతున్నారు. సో శుక్ర రగుల యొక్క స్థాన మార్పు ముఖ్యంగా మనం గమనించదగింది ఈ యొక్క వారం. అదేవిధంగా ఇక్కడ మేషంలో గురువు, ఇక కన్యలో కేతువు, మకరంలో ఉచ్చస్థితిలో కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. అదేవిధంగా శని కుంభరాశిలో, మేన్ రాశిలో రాహువు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి ఈ మాసం యోగిస్తున్న గ్రహాలు: షష్టమంలో కేతువు, దశమంలో కుజుడు, దశమంలో లాభంలో రవి, లాభంలో శని. సో మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మేషరాశి వారికి కనిపిస్తుంది. ఈ వారం 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆదివారం, బుధ, గురువారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం సో తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా కొంచెం ప్రాఫిట్ రావాలన్నా, ఏదన్నా విషయంలో మీకు గుర్తింపు రావాలన్నా మేషరాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు ఎక్కువగా మీ కర్మస్థానాన్ని అంటే ప్రొఫెషనల్గా మీరు ఏ టాస్కుల్లో ఉన్నారో, ఏ వర్క్లో ఉన్నారో ఆ వర్క్కి మోర్ ప్రయారిటీ ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో యూ డీప్లీ ఇన్వాల్వ్ ఇన్ యువర్ వర్క్. ఎందుకంటే ఇక్కడ కుజుడు కూడా దిగ్బలంలోకి ఉచ్చస్థితిలోకి వచ్చారు, మకర రాశిలోకి. బుధుడు కూడా ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క రాశికి, మేషరాశికి దశమ స్థానంలో ఎన్ని గ్రహాల యొక్క సంచారం జరుగుతుందో సో మీరు మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఈ వారం ప్రారంభం అంతా కూడా వర్క్ మీదే, ప్రొఫెషన్ మీదే ఎక్కువగా పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. మేషరాశిలో నూతనంగా ఉద్యోగాల కోసం ఇక్కడ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా మరి దశమ లాభస్థానంలో ఇన్ని గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ప్రయత్నిస్తే తప్పకుండా ఒక మంచి అవకాశం ప్రొఫెషనల్గా మీకు కలిగే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క బుధుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉంటాం, కుజుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉంటాం. ఆరోగ్యానికి సంబంధించిన అనుకూలత ఇది మాత్రం అంటే ఈ బుధుడి యొక్క సంచారమే దశమ స్థానంలో కుజుడితో కలిసి కొంచెం శత్రుగ్రహాల కలయిక ఉంది కాబట్టి చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆర్గ్యుమెంటు లేతే ఏదైనా ఒక అడ్డంకి ఇలాంటివి తగిలే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక సోమ మంగళవారాల విషయానికి వస్తే చంద్రరాహులు ఇద్దరు 1000 స్థానాలు ఉంటారు. అనేకమైన ఆలోచనలు చాలా వరకు కూడా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ రాశికి 1000 స్థానంలో రాహువు, అలాగే వ్యాధిపతి గురుడు కూడా రాశిలో ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వేళలు సరిగా పాటించలేని క్రమం వల్ల, వేళలు సరిగ్గా అంటే తినే టైమింగ్ కావచ్చు, వాళ్ళకు టైం టు టైం మెయింటెనెన్స్, రొటీన్ వర్క్ సరిగ్గా లేకపోవటం వల్ల అండ్ ఎక్కువగా యాంగ్జైటీ అండ్ ఆలోచనలు వీటికి సంబంధించిన విషయాల వల్ల ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. సో కాబట్టి ఎక్కువ ఆలోచనలు అనేవి తగ్గించుకోవాలి. ఈ ఆలోచనలతో కూడిన విషయాల మీద వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప ఇంకోటి కావు. ఎందుకంటే చంద్రరాహువులు ఇద్దరు కూడా 1000 స్థానంలో కలిసి ఉంటాం సోమ మంగళవారాల్లో. మరి ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క సంచారం కూడా మరి జరుగుతూ ఉంది కాబట్టి దశమ లాభస్థానాల్లో మీ ప్రొఫెషన్కి, మీ కెరీర్కి
సో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. సో దానివల్ల నెగ్లిజెన్సీ ఆఫ్ హెల్త్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఆ యొక్క సోమ మంగళవారాల్లో కొంతవరకు ఈ యొక్క మెంటల్లీ చాలా వరకు కొన్ని ఆలోచనలు, కొన్ని ఖర్చులు, ఎక్స్పెన్సెస్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం సోమ మంగళవారాల్లో కనిపిస్తుంది. అలాగే ఇక బుధ గురువారాల్లో చూస్తే చంద్రుని రాశి సంచారం, తర్వాత ద్వితీయ స్థానంలో సంచారం. సో మొత్తంగా ఈ వారం ఏంటంటే సోమ మంగళ బుధ గురు కొంత హెల్తీగా ఆరోగ్యపరమైన విషయాల పట్ల కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ప్రయారిటీ అనేది మీ కర్మస్థానానికి, అంటే ప్రొఫెషన్ హౌస్కి మాత్రమే ఎక్కువగా ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ హోమ్ అట్మాస్ఫియర్, ఇంటి గురించి కావచ్చు, లేకపోతే సుఖాన్ని గురించి కావచ్చు, వీటిలన్నిటిని వదిలేస్తారు. ఈ టైంలో నేను ఎక్కువగా కష్టపడాలి అనే తత్వంతోనే మేషరాశి వారు ముందుకు వెళ్ళే విధంగా మనకి కనిపిస్తుంది. సో అలాగే ఫారెన్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రాహు సంచారం వ్యయ స్థానంలో అనుకూలిస్తుంది కాబట్టి, వ్యయాధిపతి కూడా రాశిలో ఉన్నారు కాబట్టి దూర ప్రయాణాలు, అబ్రాడ్ జర్నీస్, సో ఇవి కూడా వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం అనుకూలమైన పరిస్థితులు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదైనా రాహు యొక్క సంచారం వ్యయ స్థానంలో మేషరాశికి జరుగుతుంది కాబట్టి సో ఇది కొంచెం ఎక్కువ చంద్రరాహులు కలిసినప్పుడు మరి ఈ మెంటల్ టెన్స్ అనే ఫీలింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ సమయంలో మరి రాహుకి దుర్గామాత ఆరాధన, అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా ముఖ్యం. మ్యాచెస్ చూసే విషయంలోనూ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మనం చూస్తే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సమయంలో ఇప్పుడు కాదులే నాకు చాలా ఆఫీస్లో వర్క్ ఉన్నది, ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు మ్యాచెస్ మీద కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా డెడికేటివ్గా, కాన్సన్ట్రేటివ్గా మీరు వర్క్ చేయటం వల్ల, మీ బిజినెస్ని రన్ చేయటం వల్ల తప్పకుండా మంచి ఫలితాలే మేషరాశికి కనిపిస్తున్నాయి. సో అర్ధకాయం మహావీరం, దుర్గామాత ఆరాధన ఇది చేసుకోవటం ఈ వారం మేషరాశికి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి నవమస్థానంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ 10, 11, 12, 1 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. వీరికి ఆది, సోమ, మంగళ, అలాగే శుక్ర, శని ఈ 5 రోజులు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక ఈ వారం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది. సో యాజ్ యూజువల్గా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సో ప్రొఫెషనల్ మెయిన్గా ఈ వారం ఏంటంటే ప్రొఫెషనల్ స్ట్రెస్, వృత్తిపరమైన స్ట్రెస్ అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క శని దశమస్థాన సంచారంలో ఉన్నారో అలాగే కుజరవి బుధులు లాంటి గ్రహాలు కూడా భాగ్యస్థానంలో ఉన్నాయో, సో ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్గా భాగ్యస్థానంలో రవి కుజ బుధుల యొక్క అనుకూలత తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే అరే ఇంత కష్టపడుతున్న మనకి ఫార్చ్యూన్ అంటే అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇంత కష్టపడుతున్నా మనకేంట్రా బాబు, ఇంత ఒక పెసరంత అదృష్టం కూడా కలిసి రావట్లేదు అనే విధంగా ఇక్కడ ఈ వారం మనకి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే న్యాచురల్ ట్రాన్సిట్లో భాగ్యస్థానంలో రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ అనుకూల ఫలితాలు తక్కువ ఇస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఒక పక్కన ఈ భాగ్యస్థానంలో ఉన్న గ్రహాల వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి, ఉద్యోగంలో శ్రమ మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఖర్చుల గురించైనా మనం జాబ్ చేయాల్సిందే అని చెప్పి ఆ స్ట్రెస్ని భరించాల్సిందే అనుకున్నట్టు ముందుకు వెళ్ళే ఆస్కారాలు వారం ప్రారంభంలో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వృషభ రాశి వారికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సోమ మంగళవారాల్లో ఎప్పుడైతే రాహు సంచారం లాభస్థానంలో వృషభ రాశి వారికి అనుకూలంగా మారాడో 2023 అక్టోబర్ నుంచి తప్పకుండా ఈయనకి వృషభ రాశి వాళ్ళకి వెన్నుదన్నుగా రాహు నిలుస్తున్నారు. సో రాహు ఈజ్ ద యువర్ వెల్విషర్ ఈ టైంలో నిజంగా చెప్పాలంటే. సో ఎందుకంటే జాబ్లో ఇంత కష్టపడుతున్న ఏదో రకంగా ఒక సర్కిల్నో లేకపోతే ఈ లాభస్థానంలో ఉన్న రాహు సో ఏం చేస్తే మనకి ఇంకా బెటర్మెంట్గా ఉంటుంది, ఏం చేస్తే మనకి ఇంకా కొంచెం ప్రాఫిట్ రావచ్చు, ఏం చేస్తే
మనకి షార్ట్ టైంలో బెనిఫిట్ రావచ్చు అనే ఆలోచనలో మీరు ఎక్కువ చేయటం వల్ల ఈ స్ట్రెస్ని భరిస్తూనే ఇంకోవైపు మీకు ఇంకో సోర్స్ని, ఇంకో వేని మీరు ఎత్తుక్కుంటూ లాభపడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నూతన పరిచయాలు, కొత్తగా ఏర్పడుతున్న పరిచయాలే అవి మీకు కొత్త మార్గాలకి దారి తీస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఇక బుధ గురువారాల్లో చూసినట్టయితే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. మరి ఇక్కడ అష్టమ లాభాధిపతి అయిన గురుడు కూడా కొంచెం 1000 స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ వారం మరి వారాంతంలో గురు శుక్ర వారాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. గురుబలం లేకపోవడం వల్ల అది ఆ ప్రాఫిట్ కూడా కన్వర్ట్ అయ్యి ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా 60 రూపాయలు వచ్చిందంటే మళ్ళీ దానిలో నుంచి మళ్ళీ వెంటనే డెఫినెట్గా ఒక 50 రూపాయల దాకా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో ఇలాగా కొంచెం వృషభ రాశి వారికి ఈ వారం పరిస్థితులు అనేవి మనకి కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ శుక్రుని యొక్క స్థితి ముఖ్యంగా చూస్తే భాగ్యస్థానంలో ఉంది. సో కాబట్టి వారాంతానికి కొంచెం లాంగ్ జర్నీస్కి కానీ, కొన్ని శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో కానీ, ఫార్చ్యూన్ అంటే మీ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎదుగుతున్న అవకాశాల గురించి కానీ ఇక్కడ శుక్రుని యొక్క సంచారం తప్పకుండా అనుకూలమైన ఫలితాన్ని భాగ్యస్థానంలో ఇస్తుంది. కాబట్టి మళ్ళీ ఒక పక్కన అంటే మిక్స్డ్ రిజల్ట్స్గా మీ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మనకి వృషభ రాశి వారికి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ శుక్ర బుధులు ఇద్దరికి కుజుడు మాత్రం కొంచెం ఎన్వీక్ ప్లానెట్ అయ్యాడు. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు మీ పిల్లలు ఒక పార్టీలాగా, మీ జీవిత భాగస్వామి ఒక పార్టీలాగా అనిపిస్తుంటారు. సో మీ స్పౌస్ ఆర్ మీ లైఫ్ పార్ట్నర్ ఆయనది ఒక ఆయనది లేదో ఒక తీరు, మీది మీ పిల్లలది ఒక తీరు లాగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలా మీ జీవిత భాగస్వామితో మీరు మీ పిల్లలు ఏకీభవించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటే ఈ సమయంలో అది డెఫినెట్గా ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉండటం వల్ల ముందుకు కదిలే పరిస్థితులు తక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఇది హైయర్ ఎడ్యుకేషన్ మీద, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల మీద, సో లైఫ్ గ్రోత్కి తీసుకునే ఏదైనా డెసిషన్స్ మీద ఇది ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో వృషభ రాశి వారికి మెయిన్గా ఏంటంటే గురువు గారు 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి గురుబలం కోసం ఈ వారం మీరు దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మాత్రం ఎక్కువగా జపించండి. భాగ్యస్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి కుజుడికి తప్పకుండా, అంటే కుజుడు ఇక్కడ కొంత ఉచ్చస్థితిలో ఉన్నారు కానీ మరి మిగతా గ్రహాలు బుధ శుక్రులకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్న ఈ గ్రహాల కోసం సో తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కనుక మీరు చదువుకున్నట్టయితే ఇక్కడ అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ, గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ మీకు వస్తున్న అపోజిషన్ అనేది తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది రెడ్యూస్ అవుతాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మిథున రాశి వారికి భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది ఈ వారం. సో ఎప్పుడైతే ఈ యొక్క భాగ్యస్థానంలో సంచరించే ఈ గ్రహాలు మిథున రాశి వారికి ముఖ్యంగా 9, 10, 11, 12 స్థానాల్లో, నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శని యొక్క సంచారం. సో ఇదేంటంటే కొంతవరకు నవమ స్థానంలో శని సంచరించేటప్పుడు కొంచెం లైఫ్ సిచ్యువేషన్కి సంబంధించిన విషయాల్లో, కొంచెం లైఫ్ జీవితానికి సంబంధించిన సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో కొంత ఏదో ఒక తెలియని అభద్రతా భావం లాంటిది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ కుజ, బుధ, శుక్రులు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. ఇన్ని గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయి, శని కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మిథున రాశి వాళ్ళు భయాన్ని వీడాలి. భయాన్ని వీడటం అనేది వీళ్ళకి ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అంటే మారుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, కుజుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో కావచ్చు, అలాగే బుధ శుక్రుల యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో కావచ్చు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే బుధుడు శుక్రుడు అష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ అనేది మీరు వారం ప్రారంభం నుంచి పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో బుధ శుక్రుల యొక్క యుతి అష్టమ స్థానంలో ఏదైతే ఉందో తప్పకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో
వీళ్ళు మీకు చాలా మేలుని కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. కానీ కుజుడు మాత్రం అష్టమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల చిన్నపాటి ఈ హిమోగ్లోబిన్, బ్లడ్, మజిల్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ర్యాష్ డ్రైవింగ్ అండ్ హార్ష్ స్పీచ్, ఆవేశపూరిత నిర్ణయాలు, వీటికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం కేర్ తీసుకుంటే మొత్తం బ్యాలెన్స్ అయిపోద్ది. సో ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే 13వ తారీఖు నుంచి మనకి ఇక్కడ రవి కూడా నవమ స్థానంలోకి వస్తున్నారు. సో రవి కూడా నవమ స్థానంలోకి రావటం, అష్టమ స్థానంలో కూడా ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల ఏంటంటే కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి, కొంత స్ట్రెయిన్ అధికంగా ఉంటుంది. సో ఇన్ని గ్రహాలు నవమ అష్టమ స్థానాల్లో ఉండటం వల్ల ప్రజెంట్ మాత్రం టఫ్ సిచ్యువేషన్లా ఉంది అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ భయాన్ని వీడితే మిథున రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో రాహు సంచారం, దశమంలో రాహు అద్భుతంగా కేంద్ర స్థానంలో వర్క్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఆయన బెటర్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసే విషయంలో కావచ్చు. దశమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, రాహువు యోగిస్తారు. ఒక సెంట్రలైజ్డ్ పాయింట్గా మనం ఎదగడానికి, అంటే యూనిక్గా అంటే మనం అంటూ ఒక మార్కుగా ఒక యూనిక్గా ఎదగడానికి సంబంధించిన విషయాల్లో దశమ స్థానంలో రాహువు మిథున రాశి వారికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అద్భుతంగా గురువు గారి యొక్క సంచారం లాభస్థానంలో ఉంది మిథున రాశి వారికి. సప్తమ దశమాధిపతి ఎప్పుడైతే ఈ మిథున రాశికి వ్యాపార, ఉద్యోగ, ప్రొఫెషన్ అండ్ బిజినెస్ కారకుడైన గురు భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నారో అద్భుతమైన రిజల్ట్స్ని వీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ప్రొఫెషనల్ ఫ్రంట్లోను, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ తప్పకుండా మీకు లాస్ అయితే ఏముండదు. డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ గుడ్ టైం అనే చెప్పచ్చు. బట్ ఏంటంటే అష్టమ నవమ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల మాత్రం కొంచెం ఆరోగ్యానికి సంబంధించి, అలాగే మనంతా చెప్పుకున్న ఏదో ఒక భయానికి సంబంధించిన విషయాలు, లైఫ్కి సంబంధించి, జీవితానికి సంబంధించి ఒక భయానికి సంబంధించిన విషయాలు, ఈ రెండు మాత్రం వెంటాడుతున్నాయి. సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించి బాగుంది, మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించి బాగుంది, ఉద్యోగానికి సంబంధించి బాగుంది. సో ఈ కుజుడి యొక్క సంచారం మాత్రం అష్టమ స్థానంలో ఉంది మిథున రాశి వారు. ఇది ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఏం లేదు, ఉచ్చ స్థితిలో ఉన్నారు, ఇబ్బంది ఉండదు కానీ ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో కాబట్టి షార్ప్ థింగ్స్, పదునైన వస్తువులు, లేకపోతే ఫైర్ అలాగే ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు, వీటి విషయంలో కొంచెం కేర్గా ఉంటే సరిపోద్ది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం నిత్యం, మంగళవారం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం చేసుకుంటే కనుక తప్పకుండా మిథున రాశి వారికి ఇంకా బెటర్ అవకాశాలు అనేవి ఈ వారం ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మనం చూస్తే కనుక కేతువు యొక్క తృతీయ స్థాన సంచారం మాత్రమే ఇక్కడ వీళ్ళకి యోగిస్తుంది. సో కాబట్టి నవగ్రహాల్లో 8 గ్రహాల యొక్క ప్రతికూలత వీరికి కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆస్ట్రాలజీలో ఏ సమయంలో మనం తగ్గాలి, ఏ సమయంలో మళ్ళీ మనం పెరగాలి అనేది మనం చూసుకోవడం కోసం ఎప్పుడు మనకి మంచి, ఎప్పుడు మనకి చెడు, లేకపోతే ఎప్పుడు మనం చక్కగా ఫార్వర్డ్కి వెళ్ళే టైం కొంచెం ఆలోచించి వెనకడుగు వేసినా కూడా ఆలోచించాల్సిన టైం ఎప్పుడు అనేది తెలుసుకునేదే ఆస్ట్రాలజీ. సో ఇది మనం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ వారం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది వీళ్ళకి. సో ఇక్కడ 8, 9, 10, 11 స్థానాల మీదుగా ఇక్కడ వీరికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం చూసినప్పుడు ఈ వారం అష్టమ స్థానం నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలవటం, అంటే 11వ తారీఖు నుంచి ఇక్కడ మనం చూస్తే కనుక 8, 9 అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో అలాగే సప్తమ స్థానంలో కూడా మనం గమనిస్తే కుజ, బుధ, శుక్రులు ఉన్నారు. సో ఇక్కడ సప్తమ, అష్టమ స్థానాల్లో మాత్రం ఈ 2 హౌసెస్ న్యాచురల్ ట్రాన్సిట్లో మాత్రం అనుకూలమైన ఫలితాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ ఎదుటి వాళ్ళతో అనుకూలత తక్కువ ఉంటాం. మీకు చాలా వరకు ఎవరైతే మీకు ఫేవరబుల్గా ఉంటారో వాళ్ళతో కూడా మీకు అన్ఫేవరబుల్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండే కావచ్చు, మీ క్లోజ్ కొలీగే కావచ్చు, ఎవరైనా సరే సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏంటంటే మెయిన్గా
ఇక్కడ వస్తున్న అంటే అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం, సప్తమాధిపతి అయిన శుక్రుడు శని కూడా అష్టమంలో ఉన్నాడు. సో ఇక్కడ వ్యాపారంలో కానీ, కాంట్రాక్ట్స్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ మారుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద మీకు ఎక్కువగా ఆలోచన ఈ వారం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో డోంట్ ఎక్స్పెక్ట్ బిజినెస్ టాప్ లెవెల్లో ఉంటుందని, కానీ అంటే ఉంటే బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ అనేది కాంట్రాక్ట్స్లో కావచ్చు, నూతనంగా ఏది పార్ట్నర్షిప్ కానీ, లేకపోతే నూతనంగా ఏదైనా బిజినెస్ కానీ, లేకపోతే వ్యాపారంలో కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ కానీ పెట్టే సమయం మాత్రం ఇది అంతగా ఉపకరించే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి. సో మ్యాచెస్ చూసే విషయంలో కూడా సప్తమంలో అనుకూలించే గ్రహాలు లేవు, అష్టమంలో కూడా అంతకంటే అనుకూలించే గ్రహాలు లేవు. రవి కూడా అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు 14వ తారీఖు నుంచి. సో ఎప్పుడైతే రవి కూడా 14వ తారీఖు నుంచి ఇక్కడ ఆయన అష్టమ స్థానంలోకి వెళ్తున్నారో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. సో ఇవన్నీ పరిస్థితులు ఇలా ఉండబోతున్నాయి, వీటిని ట్యూన్ చేసుకుందాం. నేను చెప్పినా చెప్పకపోయినా ఇది మీకు జరుగుతుంది కంపల్సరీగా. బట్ ఓకే, పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి మనకు కనీసం ఇలా చెప్పేవాళ్ళు ఒకళ్ళు మీకు దొరకటం, లేకపోతే ఈ శాస్త్రాన్ని ఇచ్చిన పరాశర మహర్షి ఆయన యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవాలి. సో పరిస్థితులను బట్టి మనం ఎలా నడుచుకోవాలనేది. సో అలాగే మంగళవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రరాహులు ఇద్దరు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఎక్స్పెక్టింగ్ ఏ లాంగ్ జర్నీకి సంబంధించి కావచ్చు. అలాగే ఈ మంగళవారాల్లో మరి గురువు గారు కూడా దశమ స్థానంలో ఉన్నారు, నవమాధిపతి కూడా. సో కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లోనూ, సో ఇక్కడ కొంచెం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ జాబ్ అట్మాస్ఫియర్, వృత్తిపరమైన విషయాల్లో కూడా ఇక్కడ పనులు అనేవి పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న రాహు తప్పకుండా ఫారెన్ ట్రావెల్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీటికి సంబంధించిన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ ఆయన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆయన ఈ సమయంలో వీటికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ మనకి కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే ఈ సమయంలో భాగ్యస్థానంలో ఉన్న రాహు వల్ల మన లక్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, మనకి లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో ఈ లైఫ్ గ్రోత్ ఏర్పడుతుందా లేదా, మనకి వీటిని ఫాలో అవుతూ మనం తీసుకునే డెసిషన్ కరెక్టో కాదో మీరు అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది భాగ్యస్థానంలో రాహు ఉండటం వల్ల. సో ముఖ్యంగా నాన్నగారికి సంబంధించిన విషయాల్లో ఆయన హెల్త్ కావచ్చు, ఆయన నడవడికి కావచ్చు, మనకి ఫేవరబుల్గా ఉంటుందా లేదా. సో ఇక్కడ కూడా మీ ఎథిక్, ధర్మాన్ని మాత్రం పాటించడం మర్చిపోకూడదు. ఫస్ట్ మన ఇంటిని మనం చక్కగా చూసుకోవాలి. మన ధర్మం, మన సంప్రదాయం, మన ఎథిక్, దాన్ని ఫస్ట్ కాపాడాల్సిన బాధ్యత మనదే అనుకునే విధంగా మీరు ఉండాలి ఇక్కడ. సో భాగ్యస్థానంలో రాహు ధర్మాన్ని తప్పే పనులు చేయిస్తుంటాడు. సో ఇక్కడ మనకి బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక మనం ఇందాక అనుకున్నట్టు జాబ్లో కొంచెం వైడ్ ప్రెషర్ ఉంటుంది. అంటే వృత్తిలో చేసే పనులు ఇప్పుడు అంటే జాబ్ పనులే కాకుండా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలో, లేకపోతే వీళ్ళని తీసుకెళ్ళాలో, లేకపోతే ఇంకోటి ఎవడో బయట పని ఏదో చెప్పాడో, ఇలాగా ఆ పనే కాకుండా ఇంకో 2-3 పనులు ఎక్కువ ఉండే ఆస్కారాలు బుధ గురువారాల్లో కనిపిస్తున్నాయి. ఇక శుక్ర శనివారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనందా చెప్పుకున్నట్టు మెయిన్గా ఏంటంటే సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫారెన్ ట్రేడింగ్, కాంట్రాక్ట్స్ విషయాల్లో కూడా కొంత అనుకూలమైన ఫలితాలు మాత్రం కొంచెం మనకు అలాగా స్తబ్దుగానే కనిపిస్తూ ఉన్నాయి. సో కర్కాటక రాశి వారికి నవగ్రహ ఆరాధన అనేది మెయిన్గా చెప్పబడింది, శివాలయ దర్శనం అనేది కూడా మెయిన్గా చెప్పబడుతోంది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో రవి, భాగ్యంలో గురుడు. సో మొత్తంగా ఇక్కడ వీరికి 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి కనిపిస్తుంది. ఈ రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, శుక్ర, శని ఈ 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ సింహరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వారికి మెయిన్గా ఈ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో కొంతవరకు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత
లిటిగేటివ్ సిచ్యువేషన్స్ కానీ, లోన్స్కి సంబంధించిన విషయాలు కానీ, సో సమ్ ట్రబుల్స్ లేకపోతే ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళని కానీ మీరు కొంచెం ఫేస్ చేసి ముందుకు రావాల్సిన ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఎవరైతే ఇక్కడ మెయిన్గా ఒక కంపెనీ నడుపుతుంటారో, కంపెనీకి హోల్డ్ తీసుకున్న వాళ్ళు మెయిన్ ఉంటారో ఓనర్స్, సో వాళ్ళకి సంబంధించిన విషయాలండి క్రమక్రమంగా వ్యాపారం మందకొడిగా ఉండటం వల్ల వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఏంటంటే కొంత లోన్స్ వైపు ఆలోచించాల్సిన అవసరాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మెయిన్ కుజ బుధ శుక్రుల యొక్క సంచారం అనేది షష్టమ స్థానంలో జరుగుతుంది రాశికి. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా డైజెషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో అలాగే నర్వస్ రిలేటెడ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించి ఎవరన్నా ఇన్ కేస్ ట్రబుల్ ఫీల్ అవుతున్న వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాచురల్ ట్రాన్సిట్లో 6th హౌస్లో ఇక్కడ కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, ఇద్దరు కూడా అనుకూలిస్తారు. బట్ బుధ శుక్రులు ఇద్దరికి ఆ కుజుడు మాత్రం ఎనిమిక్ ప్లానెట్ అయ్యాడు. సో ఇక్కడ చూస్తే మేష రాశి వారికి మెయిన్గా సో ఎవరైనా సరే లైఫ్లో ట్రబుల్ కావాలి, లేకపోతే నాకు ఏదైనా సమస్య కావాలని ఎవరు కోరుకోరు. బట్ ఏంటంటే కొన్ని ఏవో చిన్నపాటి డైలీ రొటీన్లో సమస్యలు అనేవి వచ్చి పడుతుంటాయి. వాటిల్ని మీరు ఈ టైంలో ఎలా అయినా సరే వదిలించుకోవాలి ఈ సమస్యని అనుకునే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఈ సమయంలో కుజుడి యొక్క మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ వెన్ హీ సిట్స్ ఇన్ 6th హౌస్. శత్రు విజయాన్ని అయితే ఆయన కలిగిస్తున్నారు. శుక్రుడు ఈ యొక్క 6th హౌస్లో మాత్రం కళత్రకారకుడైన శుక్రుడు ఇక్కడ ఈయన అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వట్ల. ఈ సమయంలో మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు కావచ్చు, మీకు హెల్ప్ చేసేవాళ్ళు కావచ్చు, మీ సర్వెంట్స్ కావచ్చు, వీళ్ళ వల్ల మీకు ట్రబుల్స్ ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ శుక్రుడి వల్ల మాత్రం కనిపిస్తున్నాయి మనకి. సో అదేవిధంగా సోమ మంగళవారాల్లో మనం ఇందా చెప్పుకున్నట్టు సమ్ టెన్స్డ్ ఫీలింగ్, ఏదో కొత్తగా మీరు ఏదో డెసిషన్ తీసుకున్నారు, సో గత 4-5 నెలల క్రితం నుంచి దానికి సంబంధించిన విషయాల్లో టెన్స్ అనేది మాత్రం ఆ పని అయ్యేదాకా ఆ టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ యాంగ్జైటీ ఏదైతే ఉందో, సో యాంగ్జైటీ వల్ల మెయిన్గా ఈ గ్యాస్ట్రిక్ కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏర్పడే హెల్త్ ఇష్యూస్, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం వీరికి సోమ మంగళవారాల్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి అంటే మెంటల్ యాంగ్జైటీ అనేది తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని. సో గురు శుక్రవారాల్లో ఇక్కడ మెయిన్గా గురువు గారి యొక్క సంచారం అద్భుతంగా భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. ఈ యొక్క సింహరాశికి పంచమాధిపతి. సో డెఫినెట్గా మీరు తీసుకునే ఆలోచనలు, మీరు చేసే ఆలోచనలు, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, మీ సంతానం, ఇవన్నీ కూడా గ్రోత్, అభివృద్ధి దిశగా నడిచే ఆస్కారాలు తప్పకుండా ఉన్నాయి. లక్ అండ్ ఫార్చ్యూన్కి కారకమైన భాగ్యస్థానంలో గురువు గారి సంచారం, ఎక్స్పాన్షన్ ప్లానెట్ సింహరాశికి, పైగా యోగించే గ్రహం, ఆయన మిత్రగ్రహం. తప్పకుండా ఈ సమయంలో ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, లైఫ్ గ్రోత్లో మీరు నేర్చుకునే కొత్త స్కిల్స్, హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్, అంటే మీ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడేవి ఈ సమయంలో మీరు నేర్చుకునే ఆస్కారాలు, మీకు తెలియకుండానే అవి వాటిలోకి మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీరు నేర్చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇదే అవును కరెక్ట్, ఆ టైంలో నేను నేర్చుకున్నదే నాకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది అంటారు. అదే ఈ సమయం అనమాట. హయ్యర్ లెర్నింగ్ స్కిల్ని మీరు ఒకటి నేర్చుకునే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక శుక్ర శనివారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, మనం ఇందా చెప్పుకున్నట్టు ఈ రాశికి మాత్రం ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా శుక్రుని యొక్క సంచారం మాత్రం షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో కొంచెం చికాకులు, ఫీమేల్ పర్సనాలిటీస్ అంటే స్త్రీలతో వివాదం అనేది పెట్టుకోకుండా ఉండటం. సో ప్రొఫెషన్ మ్యాటర్స్ అండ్ సర్వెంట్స్ మ్యాటర్స్లో మాత్రం కొంచెం ట్రబుల్స్ అనేవి సింహరాశికి కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ రాశికి మనం చూస్తే కనుక మరి అష్టమ స్థానంలో రాహు సంచారం మెంటల్ టెన్షన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది, యాంగ్జైటీ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ని. కాబట్టి తప్పకుండా దుర్గామాత ఆరాధన ఈ వారం చేసుకోండి. రాహు నవగ్రహ శాంతి మంత్రం తప్పకుండా చదువుకుంటూ ఉండండి. సో కుదిరితే 1 కేజీ పావు మినుములు,
అలాగే ఒక బూడిద రంగు వస్త్రాన్ని శనివారం పూట ఆలయంలో, దుర్గామాత ఆలయంలో కానీ శివాలయంలో కానీ దానం ఇవ్వండి. రాహువుకి ఏదైనా చక్కగా అర్చన, పూజ లాంటివి చేసుకుంటూ ఉంటే మంచిది. కన్యారాశి వారికి సంబంధిద్దాం. కన్యారాశి వారికి ఈ వారం చూస్తే కనుక పంచమంలో శుక్రుడు, షష్టమంలో శని, షష్టమంలో రవి, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఎప్పుడైతే ఈ కన్యారాశి వారికి సంబంధించి ఆదివారం, సోమ, మంగళవారాలు, సో కాబట్టి ఈ 3 రోజులు కూడా వీరికి కన్యారాశి వారికి అనుకూలిస్తూ ఉంది. ఈ రాశి వారికి సంబంధించి మెయిన్ మనం ఈ వారం చెప్పుకోదగింది ఏంటంటే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఇక్కడ ఈ రాశికి సంబంధించి శని యోగించే 3 స్థానాలైన ఒక స్థానంలో ముఖ్యంగా ఆయన యొక్క సంచారం షష్టమ స్థానంలో జరుగుతుంది. సో రిస్ట్రిక్షన్ ప్లానెట్ 6th హౌస్లో ఉంటాం. తప్పకుండా ఇది మీ యొక్క కాంపిటీటర్స్ కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, అలాగే హెల్త్కి సంబంధించిన విషయాలు, ఎనిమీస్కి సంబంధించిన విషయాలు, కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాలు, వీటన్నిటిలో పై చేయి సాధించడం కోసం చాలా మూర్ఖంగా డెసిషన్స్ మీరు తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో దానిలో భాగంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి మళ్ళీ పంచమ స్థానంలో కుజ, బుధ, శుక్రుల యొక్క ఇది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించే ఆలోచనల్లో కొంచెం ఆ ర్యాష్నెస్ అనేది కానీ, లేకపోతే ఆ స్వాభావికంగా మరి ఇట్లా తయారయ్యాడేంటి వైల్డ్గా అనే ఇది బయటపడకుండా మీరు ఉండాల్సిన ఆస్కారం ఉంది. ఉచ్చస్థితిలో కుజుడు పంచమ స్థానంలోకి రావడం, మీరు అభిమానించే వాళ్ళనే మీరు అసలే అన్నట్టు తీసి పడేసే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కన్యారాశికి తృతీయ, అష్టమాధిపతిగా కుజుడు ఒక పాపగ్రహమై ఉచ్చస్థితిలో పంచమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఈ సమయంలో ఈ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద, ఉచ్చస్థితిలో కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం కొట్టైనా సరే పిల్లల్ని మార్చాలి అనే యాంగిల్లోకి వెళ్ళిపోతుంటారు. సో దీనికి ఇక్కడ ముఖ్యంగా బుధుడు, శుక్రుడు లగ్నాధిపతి, ఇక్కడ బుధ శుక్రులు ఇద్దరు కూడా దీనికి వ్యతిరేకం. సో మీ స్పౌజు లేకపోతే మీ నాన్నగారు మీరు తీసుకునే డెసిషన్స్ని వ్యతిరేకించే ఆస్కారాలు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, మీ ఆలోచనల పరమైన విషయాల్లో కావచ్చు, ఇక్కడ వాళ్ళు వ్యతిరేకించే ఆస్కారాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ పిల్లలు కొడితే మూర్ఖంగా తయారవుతారు తప్పించి వేరేది ఉండదు. అసలు వాళ్ళ మైండ్ని, అంటే వాళ్ళ ఏజ్ని బట్టి మనం దండన చెయ్యాలి, ఏజ్ని బట్టి. సో కాబట్టి ఎడ్యుకేషన్, ఇక్కడ సంతానపరమైన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో, పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఆవేశంతో కాకుండా ఆలోచనతో మీరు డెసిషన్స్ తీసుకుంటే కన్యారాశి వారికి ఫేవరబుల్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. లేకపోతే అనవసరంగా కొట్టడం వల్ల మళ్ళీ దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఆవేశంగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద దానివల్ల ఉపయోగం ఉండదు. సంతానపరమైన విషయాల్లో, ఎడ్యుకేషన్ ముఖ్యంగా చదువుకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కుజబుద్ధుల యొక్క ఇది ఉండటం వల్ల ఏంటంటే ఒక రకమైన డిస్టర్బెన్స్ ఏదో ఉంటుంటుంది మైండ్లో, అది బుర్రకి ఎక్కనీయకుండా చేస్తుంటుంది సబ్జెక్ట్ని. సో కాబట్టి ఈ విషయాల్లో కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సోమ, మంగళవారాల్లో చూస్తే సప్తమంలో రాహు, మళ్ళీ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో పంచమంలో ఈ గ్రహాలు కుజబుద్ధులు యుతి అంత అనుకూలంగా లేదు, సప్తమాధిపతి కూడా అంత అనుకూలంగా లేదు. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాల్సిన ఆలోచన ఇప్పుడు అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ సప్తమ స్థానం మాత్రం, అంటే మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్స్ విషయంలో కావచ్చు, సో ఇక్కడ మ్యారిటల్ లైఫ్, ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో కావచ్చు. సో ఇక్కడ ఈ విషయాలన్నీ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సడన్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి వీటి విషయాలన్నింటిలో కూడా కొంచెం అంటే ఫ్యూచర్ని ఆలోచించుకొని, ఇప్పుడు కాదు ఫ్యూచర్ని కూడా ఆలోచించుకొని వచ్చే ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే వచ్చే చేంజెస్ని దృష్టిలో పెట్టుకునే
అక్కడ మ్యాచెస్లో కావచ్చు, కాంట్రాక్ట్స్లో కావచ్చు, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యాచెస్ చూసే విషయంలో కానీ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ సప్తమాధిపతి ఎప్పుడైతే అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ లేదు, ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా మనకి అవసరం అనుకున్న సమయానికి మనిషి దొరకకుండా అయిపోతుంటాడు. సో అలాగే మీ జాబ్ చేసే చోట కొలీగ్స్లో కానీ, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇలా మీకు చాలా క్లోజ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళ విషయంలో కానీ కొన్ని సడన్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఈ వారం ఉన్నాయి. సో అది ముఖ్యంగా కుజబుధుల యొక్క ఇది పంచమంలో జరుగుతుంది కాబట్టి హేట్నెస్, ద్వేషించడం వల్ల రిలేషన్ చెడగొట్టుకోకుండా ఉండటం అనేది ఈ వారం మెయిన్గా చెప్పదగింది. సో కాబట్టి అష్టమ గురుదోషానికి తప్పకుండా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచిన సన్నిభం, గురు నవగ్రశాంతి మాత్రం తప్పకుండా గురుబలం కోసం చదువుకోండి. సో గురుబలం లేకపోవటం వల్ల ఏంటంటే మీరు ఉద్యోగానికి అప్లై చేసుకున్న, జాబ్కి అప్లై చేసుకున్న, ప్రొఫెషనల్ గ్రోత్కి సంబంధించి చూసిన, బిజినెస్ గ్రోత్కి సంబంధించి చూసిన, మీకు ఎక్కడా కూడా ఆశ, హోప్ అనేది కనిపించకపోవటం. కాబట్టి ఆ హోప్ కోసమే, ఆ హోప్కి కారకుడైన గురువుకి మీరు ఇక్కడ బలం పెంచాలి. మీరు గురువుగా కొలిచే ఆలయాన్ని ప్రతి గురువారం దర్శించుకోండి. సప్తమంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వచ్చే ఇలా మనం చెప్పుకున్న మందగుడిగా వ్యాపారం సాగడం అనే విషయాలు తగ్గుతాయి. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. తులారాశి వారికి ఈ వారం చూసినట్టయితే కనుక వారం ప్రారంభం ఆదివారం మాత్రం ప్రాపర్టీస్ విషయంలో కానీ, అలాగే వ్యవసాయానికి సంబంధించి కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ సంబంధించిన విషయాల్లో కొంచెం తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం ఆచితూచి ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాశికి అర్ధాష్టమ కుజదోషం, ముఖ్యంగా ఉచ్చస్థితిలో కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఏదైతే ఈ అర్ధాష్టమంలో కుజుడు, అలాగే శని యొక్క సంచారం పంచమంలో ఉంటాం. సో కాబట్టి అక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ ఉచ్చస్థితిలో ఉన్నారు. బట్ ఏంటంటే అర్ధాష్టమ కుజదోషం మెయిన్గా ఈ ప్రాపర్టీస్ అండ్ వాహనాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలతకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్గా స్టెప్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశికి శుక్ర బుధులు ఇద్దరు చతుర్థ స్థానంలో ఉన్నారు, అలాగే కుజుడి యొక్క సంచారం కూడా చతుర్థంలో ఉంది. సో ఇక్కడ మెయిన్గా ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక, సో రాశ్యాధిపతి శుక్రుడే చతుర్థ స్థానంలో ఉన్నారు, అలాగే బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కూడా చక్కగా యోగిస్తారు. సో ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ అనుకూలత బాగానే ఉంది. బట్ కుజుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం మాత్రం కొంత ఒక లేనిపోని ఎమోషన్తో కూడిన అగ్రెసివ్నెస్, అంటే కుటుంబపరమైన విషయాల్లో, అంటే అమ్మ త్వరగా రెడీ అవుతుంది, త్వరగా ఇక్కడ పక్క టైం అవుతుంది, స్కూల్ టైం అవుతుంది, కాలేజీ టైం అవుతుంది. సో ఇలాగా ఒక డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కొంత ఇలాగా హాట్గా మాత్రం ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సో పంచమస్థానంలో శని, తర్వాత మళ్ళీ 13వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం కూడా కుంభరాశిలో జరుగుతుంది. కాబట్టి లవ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మీరు చూపించే క్రియేటివ్ ఈ టైంలో ఏదైతే ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్న ప్రాజెక్ట్ కానీ ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం శని రవుల యొక్క యుతి అనేది ఇక్కడ జరుగుతుంది మెయిన్గా. సో కాబట్టి దీనికి సంబంధించి మాత్రం ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యువర్ అవుట్పుట్, జాబ్ చేసే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు నేను ఇచ్చే అవుట్పుట్ బాగుంది అని అనుకోవచ్చు. లేకపోతే క్రియేటివ్ జాబ్లో చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో నేను ఇచ్చింది బెస్ట్ ఐడియా అని అనుకోవచ్చు. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నేను చేస్తుంది మంచి ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనుకోవచ్చు. బట్ ఇలాంటివి కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి
శని రవులు ఇక్కడ రవి లాభాధిపతి అయిన రవి శత్రుక్షేత్రంలో ఉన్న కారణంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాలు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సంబంధించి కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటే మంచిది. సో ఇక సోమ మంగళ విషయానికి వస్తే తప్పకుండా రాహు వీరికి మంచి అనుకూలమైన స్థితిలో ఉన్నారు. ఈ యొక్క రాశికి మనం చూస్తే కనుక తప్పకుండా తులారాశి వాళ్ళకి రాహు అనుకూలత బాగుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. వీళ్ళకి తప్పకుండా రాహు యొక్క సంచారం అనుకూల స్థితిలో ఉన్న కారణంగా శత్రు విజయం, అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా ఓవర్కమ్ అవ్వగలగటం, మెటీరియలిస్టిక్ గెయిన్స్ అంటే చాలా లెస్ ఎఫర్ట్తోనే తప్పకుండా మీరు లాభపడే ఆస్కారాలు రాహు వల్ల ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాంపిటీటర్స్ని అలాగే వీటిని డిఫీట్ చేసే విషయంలో కూడా మనకి చాలా వరకు రాహు యొక్క సంచారం మనకి మెయిన్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ గురువు గారి యొక్క సంచారం కూడా మనకి చూస్తే కనుక బుధ గురువారాల్లో సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, గురువు గారి సంచారం ఏదైతే ఇక్కడ సప్తమ స్థానంలో ఉందో తప్పకుండా ఇది వ్యాపారానికి సంబంధించి కాంట్రాక్ట్స్ అండ్ ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లోనూ అన్నింటిలో కూడా చాలా మంచి ప్లస్ రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ గురువు గారి సంచారానికి సంబంధించిన విషయాల్లో కూడా. కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, అలాగే ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్ విషయంలో అయినా, వ్యాపారం కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో అండ్ హెల్త్ విషయాల్లో కూడా గురువు గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ చక్కగా అంత శుభగ్రహమైన గురుడు ఆస్పెక్ట్ మీ యొక్క రాశి మీద ఉండటం వల్ల తప్పకుండా హెల్త్ మ్యాటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం గురు వీక్షణ ఉండటం వల్ల మీకు తప్పకుండా న్యాచురల్ ట్రిక్స్తోనే హీల్ చేసుకునే ఆస్కారాలు హెల్త్ పరంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మనకి ఇక్కడ ఏదైతే ఉందో తప్పకుండా ఇది మీకు మంచి అష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ కేరింగ్ ఆన్ వారాంతంలో మాత్రం కొంచెం వాహనాలు నడిపే విషయంలో కానీ, సో ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో కానీ సమ్ వీటికి సంబంధించి అష్టమాధిపతి చతుర్థ స్థానం సంచారంలో ఉండటం వల్ల సో వాహనాల కంఫర్టు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంటు, సమ్ సడన్ చేంజెస్ అనేవి మీ డొమెస్టికల్ లైఫ్లో వారాంతంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా, వాహనాల పరంగా, వాహనాలు నడిపే విషయంలో కానీ, కుటుంబ సభ్యుల హెల్త్ విషయంలో కానీ ఈ విషయంలో వారాంతంలో కొంచెం తులారాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ముఖ్యంగా పంచమ స్థానంలో శని రవుల యొక్క యుతి, అలాగే బుధ కుజుల యుతి చతుర్థ స్థానంలో మనకి కనిపిస్తుంది. సో కాబట్టి హోమ్ అట్మాస్ఫియర్లో మాత్రం సో కొంతవరకు ఇక్కడ బుధ కుజుల యొక్క యుతి చతుర్థ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అనేవి మీ నాన్నగారితో కుటుంబానికి సంబంధించి మీ నాన్నగారితో ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకుండా చూసుకోవటం. పంచమ స్థానంలో శని రవుల యొక్క దోషం ఇది కొంచెం మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, మీ ఆలోచనలకు సంబంధించిన వాటిలో చాలా లెస్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఇష్టదైవారాధన పంచమ స్థానం పూర్వపుణ్యస్థానమైన ఈ యొక్క 5th హౌస్లో ఈ యొక్క శని రవుల దోషం కోసం ఇష్టదైవారాధన మీరు ఎక్కువ చేసుకోవటం వల్ల ఈ వారం ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, అలాగే లాభంలో కేతువు 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకుందో సో ఈ రాశి వారికి ఈ వారం కొంచెం స్టార్టింగ్ అర్ధాష్టమ శనితో మరి మొదలవుతూ ఉంది. కాబట్టి మెయిన్గా ఏంటంటే కుజబుధుల యొక్క ఇది తృతీయ స్థానంలో జరుగుతూ ఉంది. సో కాబట్టి రిలేటివ్స్కి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్ విషయంలో అనవసరంగా మీరు ఒకటి మాట్లాడితే వారు ఒకళ్ళు అర్థం చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో దీనివల్ల క్లాషెస్ వచ్చే ఆస్కారాలు సిబ్లింగ్స్తో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు. సో ఈ విధంగా ఏర్పడిన కండిషన్ వల్ల అర్ధాష్టమ శని ఏదైతే ఉందో అది మీ ఇన్నర్ పీస్ మానసికంగా అది మీ యొక్క ఎమోషన్ని ఎక్కువ టచ్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ఎఫెక్ట్ వారం ప్రారంభంలో ఉంది కాబట్టి సో కొన్ని కంఫర్ట్స్ కొంచెం మీకు తగ్గినట్టు
అనిపిస్తూ ఉంటుంది. సో రిలేటివ్స్ పరంగా, నైబర్స్ అండ్ కొలీగ్స్ పరంగా వచ్చే కమ్యూనికేషన్ విషయంలో కొంచెం మీరు అంటే మీరు అన్నది ఇంకో విధంగా అర్థం చేసుకోకుండా ఉండడానికి ఎక్కువ ట్రై చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా, ఈవెన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా అంటే జస్ట్ ప్లెజెంట్గా మీరు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి తప్పించి కుజబుధుల యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్గా లాజికల్గా అగ్రెసివ్గా వెళ్తారు. నేను చెప్పింది కరెక్టే కదండి అని కొంచెం ర్యాష్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది మీ కమ్యూనికేషన్. సో దీనివల్ల కొంచెం తలపాగరేమో అనుకునే ఆస్కారాలు ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్లో కూడా సో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల చిరాకు ఎక్కువ ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో సోమ మంగళవారాల్లో ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం ఆల్రెడీ జరుగుతుంది. పంచమాధిపతి షష్టమంలో ఉన్నాడు. సంతాన పరంగా తీసుకునే విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే విషయంలో కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ, సో ఇక్కడ అంతా కూడా ప్రతి దానిలో కూడా ఓ ప్రతిబంధకం, అడ్డు, అవరోధం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, సంతానానికి సంబంధించిన విషయాలు, పిల్లలకి సంబంధించి హెల్త్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన తీసుకునే డిసిషన్స్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెడదానుకుంటే ఆ వచ్చే డబ్బులో కావచ్చు. మెయిన్ ఏంటంటే గురుబలం ఇక్కడ లేకపోవడం, పంచమంలో రాహు ఉండటం, మీరు పెట్టుకున్న ప్రతి ఎక్స్పెక్టేషన్కి ఎవడో కోఆపరేషన్ లేకపోవడం, గురుబలం లేకపోవడం వల్ల కోఆపరేషన్ తక్కువైపోవడం వల్ల నాకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళట్లేదు అనే ఒక విధమైన ఆలోచన అనేది ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ బుధ గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే షష్టమంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి డైజెస్టివ్ ట్రాక్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా అరుగుదల, డైజెషన్కి సంబంధించి అండ్ పొట్ట, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో, హెల్త్ ఇష్యూస్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తప్పకుండా ఇక్కడ కొంతవరకు ఏంటంటే మెయిన్గా అలాగే మీకు వచ్చిన ప్రాబ్లంకి తగ్గట్టు దానికి తగ్గ ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా మీకు తగలడం వల్ల, ఆరోగ్య సమస్య అయితే మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, వచ్చిన సమస్య అయితే దాన్ని తీర్చగలిగే ఒక గురువు లాంటి ఒక వ్యక్తి తప్పకుండా మీకు దొరకడం వల్ల ఈ యొక్క ప్రతిబంధకాల నుంచి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో అదే వారాంతంలో చూస్తే శుక్ర శనివారాల్లో మనకి ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశికి సప్తమాధిపతి కుజుడు ఆల్రెడీ మళ్ళీ తృతీయంలో ఉన్నారు, శుక్రుడు తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి వ్యాపార రీత్యా కావచ్చు, సో బిజినెస్ రీత్యా కావచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ అనేవి వారాంతంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సేమ్ ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు వారాంతంలో కూడా ఇక్కడ మీ కుజబుద్ధుల యుతి ఎక్కువగా మనకి ఇక్కడ నడుస్తూ ఉంది కాబట్టి రిలేటివ్స్తోనూ, సిబ్లింగ్స్తోనూ, వ్యాపారంలో కస్టమర్లతోనూ ఇక్కడ వీళ్ళ విషయాల్లో, కమ్యూనికేషన్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మనం చెప్తూ ఉన్నాం. సో శని రవుల యొక్క అర్ధాష్టమ దోషం నడుస్తూ ఉంది ఇక్కడ మెయిన్గా. 13వ తారీఖు తర్వాత నుంచి రవి కూడా అర్ధాష్టమంలోకి వస్తున్నారు. సో కంపల్సరీగా శనికి తైలాభిషేకం చేసుకోవటం, శని నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. శని నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవాలి. సో అదేవిధంగా ఈ రాశికి ధనపరమైన విషయాల్లో చూస్తే మరి ధనపరంగా వచ్చే డబ్బులు, పోయే డబ్బులు, కొంచెం స్ట్రకింగ్స్, ఆర్థిక పరంగా కూడా చాలా వరకు కూడా గురుబలం తక్కువ ఉండటం వల్ల, ధన పంచమాధిపతి అయిన గురుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల వచ్చే డబ్బులు కొంచెం ఆగాగి రావటం. సో బాగా మంచి ఏదైనా శాలరీ హైక్ ఆలోచించినా, లేదా ఏదైనా ఆఫర్ లెటర్లో ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే దీనికంటే ఎక్కువ శాలరీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసిన అలాంటి వాటిలో చాలా ప్రతిబంధకాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి గురుబలం పెంచుకోండి, దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. అర్ధాష్టమ శనికి కూడా చక్కగా ఆయన్ని కూడా ప్రసన్నం చేసుకోవడం చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనుసు రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి మనకి ఈ వారం కనిపిస్తుంది. 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా. సో ఇక్కడ మనం చూస్తే కనుక తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, అలాగే శని సంచారం కూడా జరుగుతుంది. ఓకే, ఇంకేస్ ఏదైనా కూడా కొంచెం కాకపోతే అంటే చంద్రుడికి అది పెద్ద శత్రురాశి అవటం వల్ల షార్ట్ జర్నీస్లో కావచ్చు, కమ్యూనికేషన్లో కావచ్చు, తీసుకునే డెసిషన్స్లో కావచ్చు మీకు ధైర్యం ఉంటుంది కానీ లోపల ఏదో ఒక భయం ఉంటూ ఉంటుంది. సో ఈ విధమైన కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ద్వితీయ స్థానంలో
కుజ బుధ శుక్రుల యొక్క యుతి జరుగుతుంది. ఈ టైంలో బుధుడు యోగిస్తారు, శుక్రుడు యోగిస్తారు ద్వితీయంలో. సో తప్పకుండా శుక్రుడు కూడా ఈ 12వ తారీఖు నుంచి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్గా కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ శుక్ర బుధుల యొక్క యుతి ఏదైతే ఉందో తప్పకుండా ఫైనాన్షియల్ గ్రోత్ని మీకు ఇస్తుంది. సో దానిలో నో డౌట్. కాకపోతే ఏంటంటే ధనపరమైన విషయాల్లో మరి డైరెక్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ చంద్రుడి ఇంటి మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ కుజుడికి నీచిల్లో అయింది, బుధుడు శుక్రుడికి కూడా అది శత్రుక్షేత్రం అయింది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొంచెం మెంటల్ టెన్స్ అనేది మాత్రం బాగా ఉండే ఆస్కారాలు ఉంటుంది. డబ్బు వస్తాయి కానీ మెంటల్ టెన్స్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో రాహు యొక్క చతుర్థ స్థాన సంచార, రాహు కూడా చతుర్థ స్థానంలో ఉంటాం, చతుర్థాధిపతి గురుడు పంచమంలో ఉంటాం. సో చాలా వరకు కూడా ఇక్కడ మీ ఇన్నర్ పీస్ మీద దాగుడు మూతలు, అంటే మీ మానసిక ప్రశాంతత మీద ఎంతలోనే బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ అంతలోనే ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ మీ యొక్క హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో అంతలోనే బాగుంది అనిపించి అంతలోనే డిస్సాటిస్ఫాక్షన్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కానీ, ప్రాపర్టీస్ పరంగా కానీ, వాహనాల పరంగా కానీ. సో ఇక్కడ ఏదైనా డెసిషన్ తీసుకుందాం అనుకుంటారు, ఇన్వెస్ట్ చేద్దాం దీని మీద అనుకుంటారు, చేద్దాం అనుకుని కూడా సో ఇంకా చివరికి చాలా 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 ఆలోచన అనేది ఈ యొక్క సోమ మంగళవారాలు ఎక్కువగా కనిపిస్తుంది. సో కాబట్టి రాహు ఎంతైనా చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రాపర్టీస్ కానీ, ఏదైనా ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ, వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ కానీ, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు అది అవసరమా కాదా, రాహు మాయ అనేది ఒకటి ఉంది కాబట్టి అవసరమా కాదా అనేది మీరు జడ్జి చేసుకొని ముందుకు వెళ్తే అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండవు. సో ఏదైనా గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది, బుధ గురువారంలో పంచమంలో గురువు గారు ఉన్నారు, చక్కగా గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఈ సమయంలో సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లోనూ, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, సంతానంగా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి, పిల్లల జ్ఞానానికి సంబంధించి, వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరగడానికి సంబంధించి అండ్ మీరు పెట్టే ఆలోచనలు ఎస్ పర్వాలేదు దీనిలో మనకు రూపాయి పెడితే 2 రూపాయలు లాభం వచ్చే విధంగానే ఉంది అనుకునే విధంగా మాత్రం ఉండే రూట్లో మిమ్మల్ని గురుడు తీసుకెళ్లే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో శుక్ర శనివారాల్లో చూస్తే చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా ఏంటంటే షష్టమ స్థానంలో జరుగుతుంది. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ శుక్రుడు కూడా వచ్చి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నారు. దానిలో చంద్రుడు యోగిస్తారు, శుక్రుడు యోగిస్తున్నారు. సో నథింగ్ టు వర్రీ. సో కాబట్టి ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన మ్యాటర్లు కానీ, కోర్టు కేసెస్ కానీ, సో హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కానీ, శత్రు విజయానికి సంబంధించిన విషయాల్లో కానీ, సో ఏదైనా ఒక లిటిగేషన్ కాన్ఫ్లిక్ట్ వల్ల మీకు ఇక్కడ తప్పకుండా దానివల్ల మనీ పరంగా బెనిఫిట్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ధనుసు రాశి వారికి మెయిన్గా ఏంటంటే కుజబుధుల యొక్క ఇతి మాత్రం ఇక్కడ ధనస్థానంలో జరుగుతుంది. సో ఇక్కడ పంచమాధిపతి, అలాగే బుధుడు సప్తమ దశమాధిపతిగా. సో ఈ విధంగా మెయిన్ ఏంటంటే సంతానానికి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా ఇంటి పిల్లలకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క కుజుడు మాత్రం మరి బుధుడితో కలిసి ఉండటం వల్ల మీ జాబ్కి, వ్యాపారానికి అంటే నా పని నన్ను చేసుకునేట్లా, నా వ్యాపారం నన్ను చేసుకునేట్లా, నా జాబ్ నన్ను చేసుకునేట్లా, ఈ పిల్లల ఇది అంటే సో పిల్లలకి సంబంధించిన ఆలోచన అనేది కొంచెం మీ వృత్తి వ్యాపారాలకు ప్రతిబంధకంగా మారే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మెయిన్గా ధనుసు రాశి వాళ్ళు ఈ యొక్క కుజుడు ద్వితీయంలో ఉన్నా కూడా ఉచ్చ స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. సో కాబట్టి అర్ధాష్టమ రాహువుకి మాత్రం తప్పకుండా రాహు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, దుర్గామాత ఆరాధన చేసుకోవటం, వీటి వల్ల వీళ్ళకి తప్పకుండా ధనుసు రాశి వారికి నిత్యం అర్ధకాయం మహావీర చదువుకోవటం వల్ల మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి ఇక్కడ రాశిలో శుక్రుడు, తృతీయంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం వీరికి కనిపిస్తుంది. సోమం, మంగళ వీరికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇక్కడ ఏలినాడు శని చివరి అంకం నడుస్తుంది వీరికి. ఎప్పుడైతే శని వీరికి ద్వితీయ స్థానంలోను, మళ్ళీ కుజబుధులు కూడా రాశిలోనూ ఉంటూ ఉన్నారు.
మకర రాశి వారికి సంబంధించి ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ అనేది మెయిన్గా పెరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఈ రాశికి సంబంధించి కుజ భగవానుడు ఇక్కడ హోమ్ అట్మాస్ఫియర్ అంటే ఇంట్లోని వ్యక్తులకి సంబంధించి కావచ్చు. సో వాళ్ళే ఎందుకో తెలియదు కానీ బట్ ఎదుటి వాళ్ళ వల్ల వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ప్రవర్తించే తీరా లేకపోతే ఏదన్నానా కొన్ని విషయాల్లో ఏంటంటే వీళ్ళకి కొంచెం ఆవేశం అనేది పెరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మకర రాశి వారికి మెయిన్ ఇక్కడ బుధుడి యొక్క సంచారం రాశిలోనే జరుగుతుంది. రాశిలో శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా వీరికి ఫ్రెండ్సే చక్కగా. సో కాబట్టి ఇప్పుడైతే ఈ ఫ్రెండ్లీ ప్లానెట్లు అక్కడ శుక్రుడు కానీ ఈ బుధుడు కానీ ఇద్దరు కూడా రాశిలో ఉన్నారు. సో తప్పకుండా కొంతవరకు ఈ రాశి వారికి సంబంధించి శుక్రుడి వల్ల కొంత ప్లెజెంట్నెస్ అనేది ఏర్పడుతుంది. సో కొంచెం ఆవేశంగా కోపం వచ్చినా కూడా అంతలోనే మళ్ళీ ప్లెజెంట్గా మళ్ళీ మిమ్మల్ని మీరు మార్చుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ న్యాచురల్ ట్రాన్సిట్లో కుజ బుధుల యొక్క యుతి ఇక్కడ ఏదైతే ఉందో మెయిన్గా ఇది మాత్రం సమ్ డిస్టర్బెన్స్ అనేది మాత్రం ఇక్కడ మీ యొక్క కాన్ఫిడెన్స్లో కానీ ఆరోగ్యంలో కానీ ఇది సూచిస్తూ ఉంది. సో మెయిన్గా రవి కూడా మరి 13వ తారీఖు తర్వాత మకర రాశి వారికి ద్వితీయంలోకి వస్తూ ఉన్నారు. సో రవి యొక్క సంచారం కూడా ద్వితీయ స్థానంలోకి రావటం, శని కూడా అక్కడ ఉండటం. సో ఇక్కడ ఫైరీ ప్లానెట్ అండ్ ఇక్కడ శని లాంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ రెండు కలవటం వల్ల కొంచెం ఫుడ్ తీసుకునే విషయంలో అంటే వేళకి ఫుడ్ తీసుకోలేకపోవటం కావచ్చు, ఫుడ్ తీసుకునే విషయంలో నాలిక పూసిందని తినలేకపోయాం అని అంటారు సార్, అలా కావచ్చు. లేకపోతే కొంతమంది లేదా డైటింగ్లో ఉన్నానని చెప్పి ఫుడ్ మానేయడం కావచ్చు. ఇలాగంటే థ్రోట్ ఏరియాలో మరి రవిశనుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్ అండ్ అలా ఇన్టేకింగ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ వీటి విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ద్వితీయంలో ఉన్న ఈ ప్లానెట్స్ రెండు డైరెక్ట్ ఆస్పెక్ట్ మరి అష్టమాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ కూడా ఫ్యామిలీ రీత్యా మరి కనిపిస్తున్నాయి. సో సోమ మంగళవారాల్లో తృతీయ స్థానంలో రాహు సంచారం, సోమ మంగళవారాల్లో కొంచెం షార్ట్ జర్నీస్ అటు కొంచెం వాళ్ళింటికి వెళ్ళాలి లేదా వీళ్ళింటికి వెళ్ళాలి అనే ఎక్కువ షార్ట్ జర్నీస్ అండ్ మోర్ కమ్యూనికేషన్, ఎక్కువ కమ్యూనికేషన్, షార్ట్ జర్నీస్ ఇలాంటివి ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. సెల్ఫ్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా. బట్ పరాక్రమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి ఏంటంటే ఒక ధైర్యం అనేది, ఒక నూతనంగా ఉన్న ధైర్యం అనేది మాత్రం వీళ్ళకి చాలా వరకు పరాక్రమ స్థానంలో ఉన్న రాహు వల్ల ఎనీ కండిషన్, ఎనీ సిచ్యువేషన్ నేను దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళగలను అనే విధంగా వీళ్ళకి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక గురువుగారి యొక్క సంచారం మనం కనుక చూస్తే కనుక ఈ సమయంలో మెయిన్గా చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి. మరి గురువు గారు కూడా 4th హౌస్లో మరి కేంద్రాధిపత్య దోషం, న్యాచురల్ ట్రాన్సిట్లో గురువు గారు. సో అంతలోనే అన్నీ సాల్వ్ అయ్యాయి అన్నట్టు అనిపించినా మళ్ళీ అంతలోనే ఏదో ఒక లేనిపోని చికాకులాగా అనిపిస్తుంటుంది. అంతలోనే హ్యాపీనెస్, అంతలోనే ఒక డిసప్పాయింట్మెంట్, ఇలాగ సిచ్యువేషన్. రాహు చతుర్థంలో ఉండటం, గురువు గారు కూడా ఎక్స్పాన్షన్లో 4th హౌస్లో ఉంటాం. ఇలా ఫ్లక్చువేటివ్గా ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ప్రాపర్టీ పర్చేసింగ్ కానీ, వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ కానీ, వెహికల్ రిలేటెడ్గా తీసుకునే విషయాల్లో డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, కొత్తగా ఏదైనా కొందాము అని తీసుకునే డెసిషన్స్ ఉంటాయి. సో దీనికి ఈ డెసిషన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనీ ఆ టైంకి అందుతుందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని రవులు ఇద్దరు ఉన్నారు. సో మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కమిట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ విధంగా మకర రాశి వారికి చూస్తే శని రవుల యొక్క ద్వితీయ స్థాన సంచారం మాత్రమే ఎఫెక్టివ్ కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి నీలాంజన సమావాసం 3rd హౌస్లోనే ఉన్నారు కాబట్టి రవి జపాకుసుమ సంకాసం, రవికి శనికి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవడం చాలా మంచిది. సో అలాగే రవికి శనికి సంబంధించి జపాకుసుమ సంకాసం, నీలాంజన సమావాసం ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు ఎంత చేసుకుంటే మనకి అంత మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి.
సో అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఆయిల్, కారం, ఆయిల్, స్పైస్, ఆయిల్, ఫ్రై ఈ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఎక్కువగా మీకు హెల్త్ ఇష్యూ అనేది అరైజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయాల్లో కేర్ తీసుకోండి. సో తప్పకుండా శనికి, రవికి శనివారం తప్పకుండా తైలాభిషేకం చేసుకోవటం, శని నవగ్రహ శాంతి మంత్రం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మ్యాండేటరీ చేసుకోండి. మకర రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం చూస్తే కనుక 1000 స్థానంలో శుక్రుని యొక్క సంచారం అదొకటి మాత్రమే అనుకూలిస్తుంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఏదైతే ఈ కుంభరాశి వారికి ఆదివారం, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. మెయిన్ కుంభరాశి వాళ్ళు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వారం రాశి మీద నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. వీరికి ఏలినాటి శని యాక్చువల్గా రాశిలో జరుగుతుంది. సో క్రమక్రమంగా ఇక్కడ శుక్రుడు కూడా వేయంలోకి రావడం, కుజ, బుధ, శుక్రులు ఇలా ఒక్కొక్క గ్రహం వేయంలో ఉండటం, ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం హార్డ్షిప్ అనేది పెరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రవి, కుజుల యొక్క కాంబినేషన్ కూడా 13వ తారీఖు వరకు కూడా మెయిన్ 11, 12, 13 3 రోజులు కూడా ఇద్దరు కలిసి ఉంటున్నారు. సో 11, 12, 13 ఈ 3 రోజులు ఏదో తెలియని భయం, ఒక మానసిక భయం లాంటిది, లేకపోతే ఒక కొంచెం ఆలోచిస్తే కొంచెం ఖర్చుతోనే కూడుకొని ఉన్నది ఏదైనా సరే తీసుకునే డెసిషన్ ప్రజెంట్ పరిస్థితుల్లో మీ లైఫ్ చేంజెస్లో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఏదైనా ఏది తీసుకున్నా నడిచే ఈ 3 రోజుల్లో చేసే పని కూడా కొంచెం ఖర్చు అనేది మాత్రం ఎక్కువగా ఈ మాట వినిపించే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ కుంభరాశి వారికి సంబంధించి మరి శుక్రుడి యొక్క 1000 స్థాన సంచారం, బుధుడి యొక్క 1000 స్థాన సంచారం, కుజుడి యొక్క 1000 స్థాన సంచారం అన్నీ ఇక్కడ 1000 స్థానాల్లో జరుగుతున్నాయి. సో కాబట్టి కొంతవరకు మానసికమైన స్ట్రెస్, శ్రమ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఓకే, ఈ శ్రమ, ఈ స్ట్రెస్ ఉంది, అన్నీ నేనే చూసుకోవాలా, అన్నీ నేనే చేసుకోవాలా, ఇలా వస్తూ ఉంటాయి మాటలు. ఎందుకంటే ట్రాన్సిట్ అలాంటిది. సో ఎప్పుడైతే కుంభరాశికి సంబంధించి మరి కుజుడు కూడా ఉచ్చ స్థితిలో 1000 స్థానంలో ఉన్నాడు. కొంచెం టఫ్గా జాబుని కూడా, ప్రొఫెషన్ని కూడా, చేసే వృత్తిని కూడా, చేసే పని కర్మస్థానం అది కొంచెం టఫ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. చేసే పని కొంచెం టఫ్గా అనిపించవచ్చు. టఫ్గా అనిపిస్తుందని చెప్పి వదిలేద్దాం అని మాత్రం అనుకోవద్దు. వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్ ఆర్ వితౌట్ ఎనీ స్కోప్, వితౌట్ ఎనీ మీకు ఆ నీడ్ ఉన్నప్పుడు, జాబ్ నీడ్ ఉన్నప్పుడు, ఎవరి మీద కోపంతోనో, లేకపోతే స్ట్రెస్ ఎక్కువైందనో, లేకపోతే హెల్త్ కుదరట్లేదనో సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. సోమ, మంగళవారాల్లో ఇక్కడ రాహు యొక్క సంచారం ద్వితీయంలో ఉంది ఇక్కడ చూస్తే కనుక. సో అదేవిధంగా ఫైనాన్షియల్ సోర్సెస్కి సంబంధించి ఫైనాన్షియల్గా ఇంకా గ్రాబ్ ఎలా చేయాలి, ఆర్థిక పరంగా మనం ఎదగాలంటే ఇంకెలా చేయాలి, ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ మీద చాలా చాలా ఆలోచనలు అనేవి ఈ 2 రోజులు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనికి సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టక తప్పదు, మన స్వయం కృషి తప్పదు, మన కష్టపడక తప్పదు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గురువు గారి సంచారం తృతీయంలో ఉంది. సో బుధ, గురువారాల్లో సమ్ షార్ట్ జర్నీస్ అనేవి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ప్రతి పని కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఏంటి అనే విధంగా ఉండొచ్చు, బట్ తప్పదు. ఎందుకంటే ట్రాన్సిట్ అలా ఉంది అని మాత్రం గుర్తించండి. ఇక్కడ తృతీయంలో ఉన్న గురుడు మీరు ఎంత ఎఫర్ట్ పెడితే, మీరు ఎంత కష్టపడితే దానికి తగ్గట్టు మళ్ళీ ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉంటుంది కాబట్టి కష్టే ఫెయిల్. మీ యొక్క కష్టానికి, మీ యొక్క ఎఫర్ట్కి, మీరు పెడుతున్న కృషికి అసలు ఏమీ చేయకుండా ఏ ఎఫర్ట్ పెట్టకుండా ఇంట్లో ఉంటే ఏమొస్తుంది? సో ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాం, మనకు ఏది కావాలనుకున్నామో దాని మీద తప్పకుండా ఎఫర్ట్ పెడితే మనం పెట్టిన ఎఫర్ట్కి తగ్గట్టు గ్రోత్ ఉండే ఆస్కారం లేదు. మీరు ఇంత ఎఫర్ట్ పెడితే ఇంతే గ్రోత్ ఉంటుంది, అంత ఎఫర్ట్ పెడితే అంత గ్రోత్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వారాంతానికి శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక శని యొక్క సంచారం, శుక్రుని యొక్క సంచారం ఇక్కడ 1000 స్థానంలో ఉంది. మనం ఇక్కడ అనుకున్నట్టు మెయిన్గా ఏంటంటే మీ ఇష్టపూర్వకమైన విషయాల గురించో, మీ మానసికంగా మీకు నచ్చిన విషయాల గురించో, ఇంటి గురించో, లేకపోతే కొన్ని హోటల్స్, లేకపోతే ముఖ్యంగా మానసికంగా మీకు నచ్చిన విషయాల గురించి కొన్ని ఖర్చులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే టేక్ కేర్ అబౌట్ పేరెంట్స్ హెల్త్ ఆల్సో. ఇంకా శుక్రుడి యొక్క 1000 స్థాన సంచారం కూడా ఇక్కడ జరుగుతుంది కుజ, బుధులతో కలిసి. కుజుడికి, బుధుడికి ఉన్న వైరం అక్కడ ఏదైతే ఉందో మెయిన్గా. సో కాబట్టి కొంచెం ఈ విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్లో చేద్దాం అనుకున్న వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ టైము
బాగా కొంచెం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ అండ్ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కొంచెం టఫ్గా అనిపిస్తూ ఉంటాయి, కష్టపడి చేయాల్సి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో కుంభరాశి వారికి మెయిన్గా ఏంటంటే కుజుడు వ్యయంలో ఉన్నాడు, బుధుడు వ్యయంలో ఉన్నారు, ఏలినాడు శని పైగా. సో కాబట్టి నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం ఇవి చేసుకుంటే చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు అనేవి మీకు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి కుంభరాశి వారికి. సో మీనరాశి వారికి సంబంధించి చూద్దాం. మీనరాశి వారికి ద్వితీయంలో గురుడు, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రవి. సో మీనరాశి వారికి సంబంధించి చూస్తే కనుక చక్కగా ఇక్కడ వీరికి 1 2 3 4 5 గ్రహాల యొక్క అనుకూలత వరకు మనకి కనిపిస్తుంది. ఈ వారం వీరికి వ్యయ స్థానం నుంచి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో కాబట్టి వారం ప్రారంభం మాత్రం కొంత టెన్స్డ్ మైండ్ మాత్రం ఉండే ఆస్కారాలు ఈ యొక్క మీనరాశి వారికి కనిపిస్తుంది. సో అంటే నిద్ర, డిలే ఆఫ్ లేట్ నైట్ స్లీప్, లేకపోతే నిద్ర మధ్యలో నిద్ర డిస్టర్బ్ అవడం, రిస్ట్రిక్షన్ ఆన్ యువర్ స్లీప్. మీ యొక్క నిద్రలో మాత్రం ఆ యొక్క స్లీప్ రిస్ట్రిక్షన్ మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. అంటే సరిగ్గా వేళకి 8 అవర్స్ స్లీప్ నిద్రపోయే విషయంలో మాత్రం చాలా వరకు కూడా అక్కడ మనకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అది దానికి కారణం ఏం కావచ్చు, మెయిన్గా కుజ, బుధ, శుక్ర, రవిలు లాభస్థాన సంచారంలో ఉన్నారు. సో అంటే మెయిన్గా ఏంటంటే ఏదో ఒక ప్రాఫిట్ కలిగే విషయం గురించో లేకపోతే ఏదో ఒక బుధ శుక్రుల యొక్క యుతి ఇక్కడ లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల కొంచెం మెయిన్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రాఫిట్ ఆర్ రికగ్నైజేషన్స్, ఏదైనా కొంచెం మనకి ఉపయోగపడే విషయం. సో ఇప్పుడు ఏదైనా మనకి మంచి ఆఫర్ వచ్చింది, లేదా ఇప్పుడు ఏదైనా మంచి ఆర్డర్ వచ్చింది అనుకునే ఇప్పుడు మనం ఈ టైంలో తప్పకుండా చెయ్యాలి, తప్పదు అనుకునే విషయాల్లో ఎక్కువ మీరు ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాలు చూస్తే రాహు యొక్క సంచారం రాశిలో జరుగుతుంది. రాశి వారికి ఆల్రెడీ చంద్రుడు ఇక్కడ చూస్తే, సో ఇక్కడ రాహు సంచారం రాశిలో జరగడం, గురువు గారు మరి ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఫోకస్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఫికిల్నెస్ ఉందా, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయా, మనం నిజంగా ఒక డెసిషన్ని స్ట్రాంగ్గా స్ట్రైట్గా తీసుకోగలుగుతున్నామా అనే దాని మీద చాలా చాలా క్లియర్ పిక్చర్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మైండ్ ఒక స్ట్రిక్ట్గా అంటే ఓకే ఇలా చేద్దాం అనే ఒక పర్టికులర్ డెసిషన్స్కి మీరు రాలేకపోవడం అనేది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చేంజ్ చేసే ఆస్కారాలు మీన రాశి వారికి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల మీ దగ్గర వాళ్ళు కొంత ఈ సమయంలో కొంచెం మీ దగ్గర వాళ్ళతోనే అంత మీరు తీసుకునే డెసిషన్స్ కొంచెం దూరం చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ విషయంలో కూడా సెల్ఫిష్నెస్ అనేది వదిలేసి కొంత మన క్లోజ్ రిలేషన్స్, మన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు, మన ఫ్రెండ్, మన బిజినెస్ పార్ట్నరు అని అనుకున్నప్పుడు సో కొంచెం వాళ్ళ గురించి తీసుకునే డెసిషన్ కొంచెం ఆచితూచి అడుగేసుకుంటూ తీసుకోవాల్సిన అవసరం. సో కాబట్టి ఇక్కడ ఎందుకంటే మ్యారిటల్ లైఫ్ హౌస్లో కేతు ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉందో, సో కాబట్టి బిజినెస్ పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, మరి వీటి విషయాల్లో కూడా తీసుకునే డెసిషన్స్ చాలా కేర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో బుధ, గురువారాల్లో గురువు గారి యొక్క ద్వితీయ స్థాన సంచారం మనకి కనిపిస్తుంది మీన రాశి వారికి. సో ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాలకు వస్తే మాత్రం ద్వితీయంలో గురుడు ఉన్నాడు, లాభంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. డెఫినెట్గా ఆర్థికపరమైన విషయాల్లో మీకు కొంచెం స్కోప్ని ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ గ్రోత్, ఆర్థికపరమైన విషయాల్లో అంటే చూస్తే ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో మనీ పరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు మాత్రం లేకుండా ఉండే ఆస్కారాలు మీనరాశి వారికి కంపల్సరీ కనిపిస్తున్నాయి. వారాంతంలో శుక్ర, శనివారాల్లో చూస్తే శుక్రుడి యొక్క సంచారం ఈ యొక్క రాశికి ఆయనది కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో లాభస్థానంలో ఉన్నారు. సో కాబట్టి మీ జీవిత భాగస్వామి ఆర్ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం సప్తమాధిపతి బుధుడు, చతుర్థాధిపతి ఇవి అందరూ కూడా కొంచెం లాభస్థానంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్రాపర్టీస్ వైజ్ కావచ్చు, మీ త్రూ యువర్ స్పౌజ్
మీ కళత్రకారకుడైన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల త్రూ యువర్ స్పౌజ్ వల్ల కావచ్చు. సో అలాగే 9th house లాట్ కూడా లాభస్థానం ఉన్నాడు, త్రూ యువర్ ఫాదర్ కావచ్చు. మొత్తంగా కొంచెం వారాంతంలో శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం ఎక్యూములేషన్ ఆఫ్ వెల్త్ లేకపోతే మనీ ఫ్లోకి సంబంధించిన విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ. సో అది మెయిన్గా షార్ట్ జర్నీస్ వల్ల, అంటే ప్రయాణాల్లో లాభం ఉండే ఆస్కారాలు ఉన్నాయి, కమ్యూనికేషన్లో లాభం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మీ సిబ్లింగ్స్ కూడా ఈ సమయంలో మీకు చాలా వరకు ప్లస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ అదేవిధంగా 8th house లాట్ కూడా, ఇక్కడ శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంచెం ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే వ్యయంలో శని, అలాగే రాశిలో రాహు, ఈ 2 విషయాల్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి శని రవుల యొక్క వ్యయ స్థాన సంచారం కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి. రాహు వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఏర్పడే ఫ్లక్చువేషన్స్ పోవటం కోసం రాహు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం మీన రాశి వారికి ఇంకా మంచి అనుకూల ఫలితాలు ఇస్తుంది. సప్తమంలో కేతువు, సప్తమాధిపతి బుధుడు లాభంలో ఉన్నారు. సో ఒక కాంట్రాక్ట్ వీళ్ళకి తీసేసి ఇంకోళ్ళకి ఇద్దాం, ఇది మనకి బెనిఫిట్గా ఉంటుంది. లేకపోతే ఈ రిలేషన్ కట్ చేసుకొని సో వీళ్ళతో మనం కొత్త డీలింగ్ పెట్టుకుందాం, ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కేతువు సప్తమంలో ఉన్నాడు డిటాచ్మెంట్ హౌస్లో, అలాగే శుక్రుడు ఇక్కడ లాభంలో ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ కొన్ని ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా 12 రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.